ఒక్కటేనారా మరి మాకు తీసుకొస్తా మంచిగా చల్ల ఉన్నాయి ఇగో సాదా ఎప్పుడైనా చల్లనే పెడతారా నిమ్మ ఉంటది రేపు శివరాత్రి కదా శివరాత్రి నాకు సైకిల్ ఉంది సైకిల్ నువ్వు శివరాత్రి తెల్లారి వెళ్తావు ఆ తెల్లారి నువ్వు వెళ్తావు నేనైతే బైక్ మీద పోతా ఈ బండి మేము అవుతాం ఇద్దరం అయితే 20 లీటర్ పెట్రోల్ పోయింది లీటర్ వాళ్ళ దూరం ఉన్నది ఏమంటావురా మరి రేపు మళ్ళీ బిస్కెట్ ఇవ్వాలి సరే మరి రేపు పోదాం సరే పోదాం మరి ఒకరిని ఎక్కించుకోక మరి ఓకేనా పోయినా సరే వాడికి అంగసం తీసుకుంటాను నన్ను ఘోరంగా తెప్పింది ఈసారి పోతున్నాం అనుకో ఘోరంగా మళ్ళీ వెంబడే వాడతాడు ఇక వాడి ఇడవాడిగా మళ్ళీ పోతేనే వనాలి ఏమంటారు పోతేనే చెప్తాను నువ్వైతే ఘోరం కొడుతుంది సరే ఏం చేస్తుళ్ళు ఏం లేదు రా మరి రేపు శివరాత్రి ఉంది కదా మరి పోదామా మేమైతే పోతలేం రా మా డాడీ నిన్నే తీసుకోవచ్చు మేము పోతలేం మా వాళ్ళు కూడా తీసుకొచ్చింది మా వాళ్ళు కూడా అది తెచ్చిర్రా నువ్వు పోయిరా పో మరి పోతే ఇస్తా సరే నేను పోతా సరే రా ఓకే మంచిది సరే అరే రేపు పొద్దు అలా చెప్పను పోదాం మళ్ళీ బాగా మంది అవుతారు అరే ఫోన్ చేయరా మరి ఫోన్ లేపుర్రి అరే యంత్రాలు మనకన్నా ముందు వచ్చిళ్ళు అరే వాళ్ళు మూల చేసేటోళ్ళు రా మూల లోతులు చేసారు వాళ్ళకి మన సెట్ కాదు కానీ నేను ముందే చెప్తాను టమ్మ లోతుంటారని తింటారా ఫస్ట్ నీకు ఈత వచ్చారా నేను ఖచ్చితంగా కానీ రా బైక్ నీకు వచ్చారా నాకు వచ్చరా ఈత నువ్వు మస్తు తన పోయిన సరే అలా దొరికితే నేనే కాబట్టి నాకు వచ్చరా ఈత నేను నేర్చుకున్నా నాకు అచ్చు నువ్వు నడుస్తానా మరి నీకు పుష్కరాల్లో ఒక 10 మంది మునిగితే నేనే కాపాడినా అవునా రియల్ టమ్మ లోతున నేనే చేసిన అవునా నిజమా మరి ఏమోరా తెలియదు చెప్తాండుగా చూస్తావా నాకైతే ఈత రాదురా నేను ముందే చెప్తాను అరే ఒక లోట తెచ్చుకుంటే దరిపోన కూకొని మీరు దానం చేసినవి సరే కానీ పా మాకు వచ్చుపా మేము చెప్పిస్తాం మరి ఏదో ఒకటి బా అరే మంచి కాపాడు కొట్టుకోతే ఏమో నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు అరే నేను లాస్ట్ దొరుకుతారా మీరు అందరు లాస్ట్ దొరుకుతారు ఉన్నారు అరే నేను కాదు గజిటగాడు మనోడు కూడా అంటే అరే నువ్వు పుష్కరాలలో మస్తు కాపాడినట్టు మస్తు కొడతాడు ఈట కొడతలేదురా మునుగుతుండ్రా కాపాడు చూడాలి
తచ్చాను మస్తు వంగి దిగారా అరే రారా గజిద కానీ అది మస్తు వంగితే పుష్కరాలు కాపాడినా అది నడిచి ఈత అంటే ఈత నారని ఈత 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 దేవతాం కాడు మంచిగా కాడు కూర్చొని చేస్తాడు మనం కూడా అసలు అంతే నా పక్క సపరేట్ సపరేట్ అట్లనే చేద్దాం ఇక తమ్మను కన్నాడు మనం పోతే అంటే మన కోడికి ఈత రాదు అంతా కాదు నెత్తి స్నానం చేసి దేవుని దండం పెట్టుకొని పోదాం పారి సపరేట్ శివాయ అంతా కాదు సరే దాటవచ్చు నాయన నేను రాయస్తుంది బిడ్డ తప్పైంది నా బిడ్డ పోచవ్వ నా కొడుకు మళ్ళీ అన్న నీకు 10,000 తినను బిడ్డ చెప్తా బిడ్డ ఏమి బాధ వచ్చింది బిడ్డ నీకు సోమవారం నాడు నా పేరు మీద ఒక కొబ్బరికాయ కొట్టి ముడుపు కట్టు బిడ్డ అది నేను చూసుకుంటా ఇక మీరే చూసుకోవాలి అడుగు నేను ఒక పిల్ల ట్రై చేస్తున్నా మరి నాకు పడతా స్వామి కొన్ని గంటలు ఉన్నాయి బిడ్డ ఆ పిల్లతోనే పెళ్లి కావాలనుకుంటాను మనోడు అవుతుందా కాదా మరి అది కాదు బిడ్డ అయ్యా అర్థమే అవుతుంది మస్తు పైసలు ఖర్చు పెట్టింది దానికోసం అది కాదు నీకు మరి నాకు ఒకటి చెప్తారా నాకు లగ్గం అవుతుందే మరి ఈ సంవత్సరం లగ్గం అవుతుందా కదా మళ్ళీ శివరాత్రి నీకు లగ్గం అవుతుంది బిడ్డ నీ భార్యతో గంగతానానికి వచ్చిన కొబ్బరికాయ కొట్టిపోవాలి బిడ్డ సరే స్వామి లగ్గం అయితే కొట్టిపోతా స్వామి సరే స్వామి స్వామి అంత మంచిగా అందరు కలిసి వచ్చిండ్రు ఆ పొడ నీలాగా ఒడ్డుగా అడ్డాడు మరి ఆడు మంచిగా అయితే అల్లే స్వామి ఇంటికైన తర్వాత ఆ బాలను తలకాయ కింది పెట్టి ఎలాంటి యూరి బిడ్డ సరే స్వామి మంచిగా కావాలి సరే స్వామి ఉన్నాయి స్వామి మరి మాయి మీరు రాంగా నవ్వుకుంటా చిరుగా ఏడుకుంటా ఒకసారి బిడ్డ చెప్పింది మళ్ళీ భయం అవుతుంది ఏం కాలేదా అరే వీళ్ళు మా వాళ్ళు ఏమన్నట్టున్నారు కదా నన్ను బండి మీద తీసుకురామంటే తీసుకురాలే సరే వీళ్ళు ఇంటికి ఎట్లా పోతారో నేను చూస్తాను బట్టలు తీయాలి వాళ్ళు బట్టలే అరే మా బట్టలేరా మా బట్టలేవి మా బట్టలు చదివి పడుకోపోయాను రా ఇడవారేసి రాడు కంగళవారేసిరా బాబా సైది ఆడు అని బైక్ తీసుకురమ్మంటే తీసుకురాకపోతే ఆడు వారేసిండు వాళ్ళకి చెప్తా అరే అరే సైది ఆడు మనం తీసుకురా చూడు ఆడు మన గంగ బట్టలు వారేసిండు పైసలు కూడా ఉన్నాయి దాంట్లో
అరే ఇప్పుడు ఎట్లా పోర్రా మరి అరే ఏమోరా మీరే చేసి తెలుసురా ఏమోరా భయం అవుతుందిరా. ఎట్లా పోగలరా మరి మనం ఎక్కరా మరి అరే ఇదంతా కాదు నా దగ్గర ప్లాన్ ఉంది. ఉందా ఉంది ఏం ప్లాన్? ఏంటిరా అది జబర్దస్త్ ప్లాన్ ఉందిరా నా దగ్గర. పోదాపాలు. సరే ఓకే రైట్ సరే ఐడియా మస్తుందిరా ఐడియా కానీ మేకలు వేతే ఎట్లరా అరే మీ మేకలు తినేరా, అందుకే ఇది సజెస్ట్ చేసిన మీకు. కానీ ఎంకర్ పోయితే కట్టుకొని వీరట కడగరా మనోళ్ళు ఇట్లనే కట్టుకునేటోళ్ళు. కానీ అరే నువ్వు ఇప్పుడు పుట్టా కానీ వెనకడ కాలంలో పుట్టేది ఉండరా జోరు నువ్వు వెనకడ అక్కడ నుంచి వచ్చినాం రా ఫస్ట్. అంతే అంటావా అరే పోనీ ఏదో కానీ ఊళ్ళే ఇచ్చి పోయేటట్టే ఉంది కదా ఇప్పుడు ఇట్లా ఇంటి దాకా కూడా రా అయ్యో గీన్ పాయింట్ అన్న మిగిలిందిరా ఏడు మునుగుతా కాదు కానీ ఏడు అవురా అన్న పడ్డదా బాగా నయం అరే ఇప్పుడు ఊళ్ళకి ఇట్లా పోతే ఇజ్జత్ పోతుంది కారా ఏం చేద్దాం మరి మా పొల్ల చూసినా ఏమంటది ఇజ్జత్ తీస్తుంది మొత్తం తీస్తానయ్యా